నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ అయితే వేసింది. దాని వివరాలు ఏందో చూద్దాము. అవినాష్ డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఆ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వివేకానందరెడ్డి పిఏ, ఆయన్ని చేతిలో పెట్టుకుని ఆయన్ని బెదిరించో, భయపెట్టో, డబ్బులకు కొనేసో ఆయన మీద రామ్ సింగ్ అనేటువంటి ఆఫీసరు చిత్రహింసలు పెట్టి సంతకాలు పెట్టించుకున్నాడని సిబిఐ మీద కేసు ఇచ్చి ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ కేసును నీరుగారిస్తే ఇది విచారణ లేట్ అవుతుంది, ఎలాగో రాబోయేది కూడా మనమే కదా, ఇలా కాలయాపన చేస్తూ ఉంటే ఎలాగో సాక్షులందరూ చచ్చిపోతారు, అవన్నీ స్క్రిప్ట్ తెలిసిందే కదా, సో అనేసి ప్లాన్ వేసి నీరుగార్చే ప్రయత్నం చేశారు. దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడవిట్ అయితే దాఖలు చేసింది, పక్కా ఆధారాలతో, సీసీ ఫుటేజ్లతో సహా. చూడండి, సిబిఐ అధికారి రామ్ సింగ్ పై తప్పుడు కేసు. ఎవడైనా సిబిఐ వాళ్ళు విచారించేదానికి వస్తే సిబిఐ వాళ్ళ మీదనే తప్పుడు కేసు పెట్టినారు. ఏమని పెట్టారు? కృష్ణారెడ్డిని ఆయన విచారించాడు, కృష్ణారెడ్డిని ఆయన కొట్టాడు, సంతకం పెట్టించుకున్నాడు, టార్చర్ పెట్టి సంతకం పెట్టించుకున్నాడు అని చెప్పి. ఇప్పుడు తేలింది ఏంది? కృష్ణారెడ్డిని రామ్ సింగ్ అనే ఆయన అసలు విచారించనే లేదు. బెదిరింపులు, చిత్రహింసలు, కట్టుకథలే. సునీత దంపతుల పైన బోగస్ కేసు. ఇది ఎట్లా ఉందంటే దొంగ 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 అన్నట్లు. హత్య చేసింది వీళ్ళు. హత్య చేసి మాకు న్యాయం కావాలి, మా తండ్రిని ఎవరు చంపారో తెలియాలని ఆ సునీత రెడ్డి గారు పోరాటం చేస్తుంటే ఆమె మీద ఎదురు కేసులు పెట్టారు. విచారణ చేసేటువంటి అధికారుల మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినాష్ రెడ్డి కడప ఎంపీగా, ఇప్పుడు కూడా ఆయనే అనుకోండి, కడప ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతిలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఆ కేసును నీరుగార్చారో ఇప్పుడు అది క్లైమాక్స్ కి అయితే వచ్చింది. ఆ మొత్తం వ్యవహారాన్ని ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఇది చూడండి, సిఐని బెదిరించి సంతకం చేయించారు. రామ్ సింగ్ అంటే ఎవరు? ఆ సిబిఐ అధికారి, విచారణ అధికారి. రాజశేఖర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు. సునీత అంటే ఆయన కూతురుపై కేసుకు సంబంధించి మొదట దర్యాప్తు చేసిన జి రాజు ప్రొఫెషనల్ గా విచారణ జరపలేదంటే మొత్తము ఈయన డైరెక్షన్ లో ఎవరైతే ఉన్నాడో అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది రాసి సంతకం పెట్టించమని సిఐని బెదిరించి సంతకం పెట్టించుకున్నారంట. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 15న రామ్ సింగ్, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీతలపై వివిధ సెక్షన్ల కింద ఆయన కేసు నమోదు చేశారు. ఆ వెంటనే రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి. ఈ రాజేశ్వర్ రెడ్డి ఎవరంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఓఎస్డీగా అయితే నియమించారు. ఎందుకు నియమించారో మనము అవినాష్ రెడ్డిని అడగాల్సింది. ఆ వెంటనే రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజశేఖర్ రెడ్డి, పులివెందుల ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, చూడండి ఇక్కడ కూడా రెడ్డే, రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. దర్యాప్తును అనధికారంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఏఎస్ఐకి ఏం పని? సిఐ చేయాల్సిన పని ఏఎస్ఐ చేస్తాడు, ఎస్పీ చేయాల్సిన పని రిటైర్డ్ అయిపోయినటువంటి ఒక అడిషనల్ ఎస్పీ చేస్తాడనమాట. 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రాథమిక ఛార్జ్ షీట్ కు రూపకల్పన చేశారు. అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ ఛార్జ్ షీట్ మొత్తం డ్రాఫ్ట్ చేసి సిఐని బెదిరించి సంతకం అయితే చేయించుకున్నారు. చూడండి, పలువురు సాక్షులను రామకృష్ణారెడ్డి ఇంటికే పిలిపించి ల్యాప్టాప్ లో వారి వాంగ్మూలం రికార్డు చేశారు. మొత్తం ఇంట్లోనే, పోలీస్ స్టేషన్లు ఉండవు. ఎందుకంటే అప్పుడు నడిచింది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం. కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగంలో వాంగ్మూలాలంతా వాళ్ళ ఇంట్లలోనే రికార్డ్ చేసి వాళ్ళకి కావాల్సినట్లు మ్యానిపులేట్ చేసి వాళ్ళకి కావాల్సినట్లు బెదిరించి ఆఫీసర్స్ దగ్గర సంతకాలు కూడా పెట్టించుకుంటారంట. ఇది జరిగిండేది అక్కడ. కృష్ణారెడ్డిని రామ్ సింగ్ ప్రశ్నించనే లేదు. అతను కృష్ణారెడ్డి అంటే, ఈ కృష్ణారెడ్డి ఏం చేశాడు? రామ్ సింగ్ అనే అతను నన్ను టార్చర్ పెట్టి వాంగ్మూలం తీసుకున్నాడు, నన్ను కొట్టినాడు, నేను తిట్టినాడు అని చెప్పి యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు విచారణలో తేలిందేమంటే అసలు రామ్ సింగ్ కృష్ణారెడ్డిని విచారణే చేయలేదు. ఈ మొత్తం వ్యవహారము అఫిడవిట్ రూపంలో సుప్రీం కోర్టులో అయితే దాఖలు చేశారు. ఖచ్చితంగా ఈసారి అవినాష్ రెడ్డి తప్పించుకునే ఛాన్సే లేదు. ఈసారి మాత్రం అరెస్టు ఖాయం, బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.